తూర్పుగోదావరి జిల్లా గోకారం మండలం తిరుమలాయపాలెం అనే గ్రామం ఉందండి. ఇది వచ్చి వరహాలక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఈరోజు నిజరూప దర్శనం భగవంతుడి భక్తుడికి అవకాశం కల్పించాడు. ఈయన ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ రోజున నిజరూప దర్శనం ఇస్తారండి. మిగిలిన రోజుల్లో చందనం అంతా స్వామివారికి పూసి అక్షయ తేదీ రోజు ముందు రోజు అక్షయ తేదీ రోజున చందనోత్సవం జరుగుతుందండి. ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో, ఈ జిల్లాలో, ఈ పరగణాల్లో కూడా ఎక్కడా లేదండి ఇలాంటి స్వచ్ఛమైన ప్రకృతి సహజంగా వెలిసిన స్వయంభూ క్షేత్రం అండి. లక్ష్మీ నరసింహ గుడి అండి. ఇది విడుస్తకల కారణం అంటే చరిత్రకారులు ఏం చెప్పేది ఏంటంటే అండి, ఇదంతా పూర్వం అడివండి, ఋషులు వాళ్ళు ఉండే అడవి ప్రాంతం అన్నమాట. ఈ ప్రాంతంలో ఆయన స్వయంభూగా వెలుస్తాం. ఇక్కడ ప్రజలు కూడా ఒక ఇంట్లో పండుగ కింద చేస్తారండి కార్యక్రమం. ఈ ఊరు వీరేంద్ర గారు కొద్దిగా ఈ విషయం మీద మాట్లాడవలసింది కోరి ప్రార్థిస్తున్నామండి. జై శ్రీమన్నారాయణ. మాది తిరుమలాయపాలెం గ్రామం, గోకవరం మండలం, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువైన మూడో అవతారం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఇక్కడ మా తిరుమలాయపాలెం గ్రామంలో స్వయంభూ క్షేత్రంగా ఉన్నది. ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి, నాకు తెలిసి అయితే ఒక 80 సంవత్సరాల నుంచి స్వామివారి యొక్క వెలిసి ఉన్నారని మా చరిత్రకారులు చెప్తున్నారు. మా తాతయ్య గారు వాళ్ళు కూడా చాలామంది చాలా విధాలుగా స్వామివారు ఉన్నారని వాళ్ళకి అర్థమైందని వాళ్ళు చెప్పారు. ఎలా అంటే వరాహ రూపంలో, తాడిపత్రి రూపంలో ఇక్కడ వచ్చి స్వామివారికి ఇక్కడ అందరికీ కనిపించినట్టు సాక్షాత్తు అక్కడ స్వామివారి వెలిసి ఉన్న పాదాలు కూడా, పాదముద్రలు కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. నమస్తే అండి. స్వయంగా ఆడుతున్న అప్పన్న గారు అన్న ఆయనకి స్వామివారు నేను ఇక్కడ ఉన్నాను, నన్ను పిలుతుంటే చూడకుండా వెళ్తున్నావు ఏంటి అని చెప్పి వెళ్ళారండి. అలా ఒకసారి అయితే ఏం పట్టించుకోలేదండి. పట్టించుకోకుండా వెళ్ళిపోతే మళ్ళీ సెకండ్ సారి మళ్ళీ ముందమ్మో ఫస్ట్ అమ్మో వరహ అవతారంలోని, తర్వాత అమ్మో తాడిపెద్ద అవతారంలోని కనిపించి నేను తెలిసానంటే చూస్తలేదు నువ్వు అని అంటే, ఇప్పుడు స్వామి మూడోసారేమో నేను నా పాదాలు ఉన్నాయి రా శుద్ధిగానని అంటే ఏటి ఇలా అన్నారని చెప్పి ఆయన వచ్చి చూస్తే పాదాలు స్వయంగా స్వామివారు వచ్చి నడిచిన పాదాలు ఉన్నాయండి. ఇప్పుడు మనకి అక్కడ కనిపించే పాదాలు అయ్యాయండి. అలాగే అప్పటి నుంచి ఆ స్వామివారు ఆయన వచ్చి ఎప్పుడు దీపారాధన అది చేసి కంటిన్యూగా పూజించేవారు అన్నమాట. ఆ తర్వాత అక్కడి నుంచి అందరూ పూసుకుండి తీర్థం గట్ట చేస్తుండేవారు. జై శ్రీమన్నారాయణ. తిరుమలాయపాలెం గ్రామంలో వెలిసినటువంటి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క చరిత్ర ఏంటంటే, బాడిపోయిన అప్పన్న గారు అనే ఒక భక్తుడు ఈ చుట్టుపక్కల వ్యవసాయం చేస్తూ, ఈ కొండ పక్కన వ్యవసాయం చేస్తూ, ఈ కొండ పక్క నుంచి వెళ్తూ ఆయన ఒక వరాహం చెట్లలోంచి వెళ్ళడం ఆయనకి కనిపించింది. ఏంటని చూడగా అదృశ్యం అయ్యేది. ఇలా 2-3 రోజులు జరిగిన తర్వాత ఈ వరాహం నిజంగా స్వామివారి రూపమే అని చెప్పేసి ఆయన అనుకుని కొండ చుట్టూ వెతుకుతుంటే ఒక చోట దివ్యమైన ఒక రాతి విగ్రహం కనపడడం జరిగింది. ఆ రాతి విగ్రహం నిజంగా స్వామివారిది అని చెప్పేసి గ్రామస్తులకు తెలియజేసి తర్వాత ఆ స్వామివారిని కొలవడం జరిగింది. ఇక్కడ రూపాయి కాసు భక్తులు పెడతారండి. ఈ భక్తులు ఆ రూపాయి కాసు నిలబడితే కనుక వాళ్ళ కోరిక నెరవేరినట్టండి. చాలామంది భక్తులు పెడుతూ ఉంటారు. చాలా మటుకు నిలబడతాయి, కొన్ని నిలబడవు. ఇదంతా పచ్చని అడవి ప్రాంతం అండి. సుమారుగా కొన్ని శతాబ్దాలుగా ఈ వరహ లక్ష్మీ నరసింహస్వామి వారు ఈ ప్రాంతంలో వెలిసినట్టుగా చరిత్ర చెప్తుంది. అలాగే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే 9 వారాలు ఈ స్వామివారిని దర్శించుకున్న వారికి వారిని కోరికలు స్వామివారు ఖచ్చితంగా నెరవేరుస్తారు. అలాగే ఇక్కడ వచ్చిన భక్తులు కూడా నిజంగా మేము 9 వారాలు చేశాము,
మేము కోరుకున్న కోరికలు తీరాయని కూడా ఆ భక్తులు చెప్పడం, మేము ఆ భక్తుల కళ్ళల్లో ఆనందం చూడడం కూడా మేము చూడడం జరిగింది వాళ్ళు చెప్పడంలో. కావున మీరు కోరిన కోరికలు తీర్చే ఈ స్వామివారిని ఖచ్చితంగా ఒక్కసారి వచ్చి దర్శనం చేసుకొని ఆ స్వామివారి యొక్క దీవెనలు ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాం. స్వచ్ఛమైన పచ్చని అడవి మధ్యన వెలసిన ఈ గుడి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి. కొన్ని వందల శతాబ్దాల చరిత్ర ఉందండి దీనికి. ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతాయని చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారండి. వరహ లక్ష్మీ నరసింహస్వామి తొలి పాదాలండి. అంటే 2 పాదాలు ఉన్నాయంటే కనుక స్వయంభూ అంటారండి. ఎక్కడైనా ఆంధ్ర ప్రపంచంలో రెండవది, ఫస్ట్దేమో సింహాచల వరహ లక్ష్మీ నరసింహస్వామి గుడి అండి ఇది. సెకండ్ వచ్చి ఇక్కడ తిరుమలాయపాలెం గ్రామంలో ఆయన వెలిచారండి. వెలిచి భక్తులు కోరిన కోరికలు నెరవేరుస్తాం ఈ కొండపైన అక్కడ స్వయంభూగా నిలబడిపోయారండి ఆయన. ఇక్కడ ఉన్న కొంతమంది భక్తులకి స్వయంగా కనబడి నేను ఇక్కడ వెలిచాను, నాకు ఇక్కడ మీరు గుడి కట్టండి అని చెప్పిన ఏకైక దేవుడు వరహ లక్ష్మీ నరసింహస్వామి దేవుడు అండి. ఇక్కడ గుడి చైర్మన్ గారు మాతంశెట్టి సూర్యప్రకాష్ గారు ఒకసారి కొద్దిగా మాట్లాడవలసిగా. తిరుమలాయపాలెం అనేది పుట్టానండి. తిరుమలాయపాలెం గ్రామంలో ఇక్కడ వరహ లక్ష్మీ నరసింహస్వామి గుడి మామూలుగా పాదాలు 2 పాదాలు స్వయంభూంగా తెలిసినాయండి. బాటుపోయిన అప్పన్న గారు తొలిగుంట చూసారండి. తర్వాత నాగిశెట్టి అప్పారావు గారు 3 రోజులు ఇక్కడ దీక్షగా ఉండిపోయాడండి, ఎవరికీ తెల్లలేదండి. ఆ తర్వాత పెద్దలు గుడి కట్టారండి. గుడి కట్టేది అలాగే ఉండిపోయింది. మళ్ళీ కొరకాళ్ళు మెట్లు కట్టారండి. మెట్లు కట్టి కూడా మెట్లు మాకు తిరిగి మెట్లు కూడా మూసి కట్టేసామండి. ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులు పోయాక మళ్ళీ మెట్లు తీసాక మళ్ళీ ఇలాగా కొంత మళ్ళీ ఇదో ఉందండి. మేము 4 సంవత్సరాల నుంచి ఇలాగా కార్యక్రమాలు చేస్తున్నామండి. అమ్మ, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు చెప్పండి? ఈ సంవత్సరం మీరండి? 4 సంవత్సరాల నుంచి. మీరమ్మ ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ఎలాగుందమ్మా కోరికలు ఇక్కడ నెరవేరినాయా? ఇక్కడ మేము రాజమండ్రి వాస్తవ్యంలో అండి 3 సంవత్సరాల నుండి వచ్చామండి. ఇది 2వ సంవత్సరం అండి. నిజరూప దర్శనం చూడడానికి వచ్చాం. గంధంతో చేస్తారు. సింహాచలంలో నిజరూప దర్శనం ఎలా ఉంటుందో తిరుమలైపాలెంలో కూడా నిజరూప దర్శనం ఉన్నదండి. ఆ దర్శనం కోసం మేము రాజమండ్రి నుండి వచ్చామండి, మా ఫ్రెండ్స్ మేము. స్వామివారి యొక్క పాదాలండి ఇవి. గతంలో ఈ గుడి కట్టినప్పుడు పెద్దలకు తెలియక వీటిని కప్పేసి మెట్లు కట్టేయడం జరిగిందండి. కానీ తర్వాత ఈ గ్రామంలో ఉన్నటువంటి యువకులు కొంతమంది ఈ గుడి చరిత్ర యొక్క హిస్టరీ తెలుసుకోవాలని చాలా ప్రయత్నించగా పెద్దలు చెప్పింది ఏంటంటే స్వామివారి యొక్క పాదాలు ఇక్కడ వెలిసి ఉన్నాయి, కాకపోతే వాటిని మూసేసి కట్టేశారు, వాటిని తవ్వితే మీకు ఖచ్చితంగా పాదాలు దొరుకుతాయి అనే వాళ్ళు చెప్పడంతో ఈ గ్రామంలో యువత వచ్చి అక్షయ తృతీయ రోజున ప్రారంభించి తవ్వడం జరిగిందండి. ఆ రోజు తవ్విన కానించి స్టార్ట్ చేసిన ఆ రోజే మాకు స్వామివారి యొక్క పాదాలు దొరకడం జరిగిందండి. అది మేము చాలా భాగ్యంగా భావిస్తాము. అలాగే ఇక్కడ 9 శనివారాలు అలాగే 9 ప్రదక్షిణాలు ఇక్కడ విశిష్టత అండి. ఈ గుడి యొక్క విశిష్టత ఈ 9 వారాలు 9 ప్రదక్షిణాలు చేసిన వారికి స్వామివారు వాళ్ళు కోరిన కోరికలన్నీ కూడా నెరవేర్చడం జరుగుతుందండి. వాళ్ళు మా కోరికలు నెరవేరాయని చెప్పడం కూడా జరుగుతుందండి. కావున మీరు కూడా వచ్చి ఒక్కసారి ఈ గ్రామంలో ఉన్నటువంటి మన వరహ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ఒక్కసారి వచ్చి మీ యొక్క కోరికలు తీరిన తర్వాతే మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే
మన రాష్ట్రంలోనే ఈ వరాహ క్షేత్రం రెండవ క్షేత్రం అండి. మొదటి క్షేత్రం మన సింహాచలంలో ఉంది. అలాగే సింహాచలంలో ఏ విధంగా అయితే చందనోత్సవం జరుగుతుందో అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మన తిరుమలైపాలెం గ్రామంలో వరాహ లక్ష్మీ నరసింహస్వామి యొక్క చందనోత్సవం జరుగుతుందండి. అలాగే అక్షయ తృతీయ రోజున స్వామివారి యొక్క నిజరూప దర్శనం కూడా కలుగుతుందండి. సింహాచలంలో మాదిరిగానే ఇక్కడ కూడా పూజలు అలాగే హోమాలు యజ్ఞాలు కూడా జరుగుతాయండి. కావున మీరు కూడా మీ యొక్క వంతు ఈ గ్రామానికి ఒకసారి విచ్చేసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా కోరుచున్నానండి. అలాగే మన స్వామివారు చందనం నిత్యరూప దర్శనం ఉంటుందండి. మిగిలిన రోజుల్లో ఏ రోజు ఉండదండి. మన అక్షయ తృతీయ రోజు మాత్రమే ఈ యొక్క స్వామివారి యొక్క నిజరూప దర్శనం ఒకరోజు మాత్రమే దొరుకుతుంది. ఈ దర్శనాన్ని మీరు ఒక్కసారి వీక్షించినట్లయితే మీకు ఎన్నో జన్మల పుణ్యం కలుగుతుందండి. వీరేంద్ర గారు ఈ గుడికి ఎలా రావాలి ఏంటి చెప్పండి ఒకసారి. ఇది తూర్పుగోదావరి జిల్లాలో గోకవరం మండలం అనే ఒక గ్రామం అండి, తిరుమలైపాలెం గ్రామం. ఈ ఊరికి రావడానికి ప్రత్యేకంగా 3 రహదారులు ఉన్నాయి. రాజమండ్రి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో మన తిరుమలైపాలెం గ్రామం ఉంది. అలాగే మన జగ్గంపేటకి ఒక 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే మన మండలమైన గోకవరం నుంచి ఒక 8 కిలోమీటర్ల దూరం మధ్యలో తిరుమలైపాలెం గ్రామం అనేది వెలిసి ఉన్నది. ప్రతి శనివారం కూడా నిత్య అన్నదానం అనేది జరుగుతూ ఉన్నది. ఈ వరహ లక్ష్మీ నరసింహ గుడికి అండి ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి చాలామంది భక్తులు వస్తాం. ఈరోజు నిజరూప దర్శనానికి సుమారు 15,000 మంది పైన వస్తారండి. చుట్టుపక్కల గ్రామాలు కానివ్వండి, ఇతర రాష్ట్రాల వాళ్ళు కానివ్వండి, మధ్య తరగతి వారు కానివ్వండి, అన్ని రంగాల వాళ్ళు ఇందులోకి వస్తారండి. కొంతమంది వచ్చి ప్రశాంతంగా సైలెన్స్కి వెళ్ళిపోతారు. ఇందులో సినిమా యాక్టర్లు ఉన్నారు, రాజకీయవేత్తలు ఉన్నారు, పెద్ద పెద్ద ఆఫీసులు ఉన్నారు. వాళ్ళు వచ్చి దర్శనం చేసుకుంటాం వెళ్ళిపోతారండి. ప్రసాదం తిని కూడా వెళ్తారండి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రథమంగా ఇక్కడ పూలు జల్లి ఓపుకుంటే పూలు జల్లుతారు, ఏదో కొబ్బరిగా కొడతారు. తిన్నంగా గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని వాళ్ళు వస్తున్నారు తప్పండి. ఇక్కడ ఎవరికి కూడా ఇప్పుడు దాకా సోషల్ మీడియాలో కానీ వార్తల్లో కానీ ఎక్కడ రాని ఏకైక గుడి ఏదైనా ఉందంటే ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత బై న్యాచురల్గా ప్రకృతి సహజంగా కొన్ని రుగ్మతలు అంటే కొన్ని రోగాలు అనవచ్చు అవి కూడా తగ్గుతున్నాయి. నించేతంటే ఇదంతా కూడా ఫారెస్ట్ అండి, అడవి ప్రాంతం అండి. ప్రకృతి సహజమైన వనమూలికలు ఉంటాం. ఆ వనమూలికల గాలి తగులుతాం, ఆ పీలుస్తాం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అవుతాం. దీనికి అన్నిటికంటే ముఖ్యంగా వరహాలక్ష్మీ నరసింహస్వామి గుడి సింహాచలం తర్వాత మళ్ళీ ఇక్కడ వెలుస్తాం. ప్రతి శనివారం కూడా భోజనాలు పెడతారండి. అన్న సంతర్పణ కాదండి, భోజనాలు అంటే 2 కూరలు, ఒక పచ్చడి, ఒక స్వీటు, ఒక హాటు, ఒక పెరుగు ఇలాగేసి భోజనాలు పెడతారండి. ఆ రోజున ఎంతమంది వచ్చినా కూడా పెడతారండి. దాని నిమిత్తం ఎవరి దగ్గర కూడా దేవస్థానం వారు కానీ ఈ కమిటీ వారు కానీ ఎవరి దగ్గర ఎప్పుడు ఏం తీసుకోలేదండి. వాళ్ళు తెలుసున్నది ఒకటే, ఎలా వస్తుందో తెలీదు, మేము పెడతాం అంతే. ఎక్కడ లోటు జరగల. వారానికి 200 మంది వచ్చినా, 500 మంది వచ్చినా, 1000 మంది వచ్చినా మేము పెడతాం భోజనాలు అయ్యే ఆ భక్తులు వెళ్ళిపోయే చివరి భక్తుడి వరకు కూడా భోజనం పెడతానే ఉన్నాం మేము. ఎక్కడ ఏ రోజు నుంచి కూడా ఏ ఆటంకం రాలేదని మన గుడి చైర్మన్ గారు చెప్తాం. ముఖ్యంగా ఈ గుడికి యువకులు ఉన్నారు. యువకులు కమిటీ మెంబర్లు అవటం వల్ల వాళ్ళు ఎంత ఉత్సాహంగా ఎంత ఆనందంగా ఉందంటే మనం ముందు సేవ చేద్దాం తర్వాత ఏదైనా అని చెప్పేసి వాలంటరీగా వచ్చి సేవ చేస్తాం కూడా చాలా ధన్యం అండి. ఇది ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ సేవ చేసే యోగం రాదండి. ఇలాంటి గుడికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు రాజమండ్రి నుంచి గోకారం బస్సు ఎక్కినా సరే, లేదు కోరుకొండ దగ్గర తిరుమలైపాలెం అన్న బస్సులు కానీ ఆటోలు కానీ చాలా ఉంటాయండి. రాజమండ్రి ఎయిర్పోర్ట్కి ఇక్కడికి లెక్క వేసుకుంటే అండి
15 కిలోమీటర్లు వస్తాయండి. రాయమండ్రి నుంచి కిలోమీటర్ వేసుకుంటే 30 కిలోమీటర్లు వస్తాయండి. ముఖ్యంగా 30 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు కాదండి, ఎక్కడ ఛత్తీస్గఢ్, ఎక్కడ ఒడిశా, జైపూర్, ఇవన్నీ తెలంగాణ, హైదరాబాద్, భద్రాచలం, కొత్తగూడెం ఈ ఊర్ల నుంచి కూడా వస్తాం భక్తులు. చాలా ఆనందదాయకం ఉంది. అంటే భక్తులు వచ్చి ఎప్పటికప్పుడు వచ్చి వెళ్ళిపోవటం వల్ల ప్రత్యేకించి ఒక ఐడెంటిఫై చేయలేక ఉన్నాం తప్పంటే ప్రతిరోజు వస్తారు. శనివారం అయితే కొద్దిగా 10,000 మంది దాకా వచ్చి వెళ్ళిపోతున్నారు. నమస్కారం. జై వరహాలక్ష్మీ నరసింహస్వామి అయి నమః. జై శ్రీమన్నారాయణ. ప్రతి శనివారం ప్రతి భక్తులకి మా గుడికి వచ్చే ప్రతి భక్తులకు కూడా 1000 నుంచి 1500 వరకు భక్తులు వస్తుంటారు. ప్రతి ఒక్కరు కూడా స్వీటు, పులిహోర, సాంబారు, రైసు, పెరుగు అన్నీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి ఒక్కరికి కూడా అన్నీ ఉంటాయి. జై శ్రీరామ్. దేవస్థానానికి రావాలంటే ఫోన్ నెంబర్ అయినా చెప్పగలరా? వీరేంద్ర గారు మీ నెంబర్ చెప్పండి ఒకసారి. 9100 499 600. మళ్ళీ చెప్పండి. 9100 499 600. తెలుగులో చెప్పండి. 91 20 4 2 9 6 2 0.